సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రోజున శివుడు మరియు పార్వతీదేవి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి గౌరవార్థం జరుపుకునే ముఖ్యమైన రోజు. ఈ రోజు పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో ప్రకాశవంతమైన చంద్రపక్షంలో 6వ రోజు నాడు వస్తుంది. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ మరియు నవంబర్ మధ్య వస్తూ ఉంటుంది. ఈ పండుగకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది. దేశవ్యాప్తంగా స్వామి భక్తులు దీనిని ఎంతో ఉత్సాహంతో మరియు భక్తితో పాటిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే రాక్షసుడు సురపద్మపై సుబ్రహ్మణ్య స్వామి సాధించిన దివ్య విజయం. హిందూ పురాణాల ప్రకారం సూరపద్మం జీవరాశుల్ని భయపెట్టే శక్తివంతమైన రాక్షసుడు. సుబ్రహ్మణ్య స్వామిని 6 ముఖాలు కలిగిన వాడు కనుక షణ్ముఖుడు అని, కార్తికేయ అని, కుమారస్వామి అని, శరవణ అని, స్కంద అని, ఆర్ముగన్ అని, మురుగన్ అని వివిధ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి సూరపద్మునితో భీకర యుద్ధం చేశాడు. చివరికి సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకునే చంద్రమాన మాసంలో 6వ రోజున అతనిని జయించినారు. చెడుపై మంచికి ప్రతీక. సూరపద్మపై సుబ్రహ్మణ్య స్వామి సాధించిన విజయం చెడుపై మంచి సాధించిన శాశ్వత విజయానికి ప్రతీక. చీకటి శక్తులు ఎంతటి భయంకరమైనవి అయినా ధర్మం ఎల్లవేళలా విజయం సాధిస్తుందనే సందేశాన్ని తెలియచాటారు. స్కంద షష్ఠిని చిత్తశుద్ధితో భక్తితో ఆచరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారు అనుగ్రహిస్తారని, వారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల అపారమైన నమ్మకం. స్వామివారి అనుగ్రహం ఆధ్యాత్మిక పురోగతిని, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యాభివృద్ధి మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుందని భక్తుల విశ్వాసం. కొంతమంది భక్తులు సుబ్రహ్మణ్య షష్ఠి అవధిలో చేసిన పాపముల నుండి ఉపశమనం కొరకు సంకల్పం చేపట్టి వ్రతాలు ఆచరిస్తుంటారు. ఈ కాలమున ఉపవాసం, సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థనలు మరియు దానములు చేస్తూ ఉంటారు. ఇది పూర్వము చేసిన పాపాలకు క్షమాపణ కొరకు మరియు ధర్మబద్ధమైన జీవితానికి సూచింపబడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ప్రత్యేక పూజలు చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. స్వామివారికి జరిగే అభిషేకం, అర్చన మరియు సుబ్రహ్మణ్య స్వామివారి శ్లోకాల పఠనంతో జరుపుకుంటూ ఉంటారు. అనేక పుణ్యక్షేత్రాల్లో సర్పరూపంలో కార్తికేయ దర్శనం, సర్పరూపంలో పూజలు అందుకునే ఏకైక దైవం సుబ్రహ్మణ్య స్వామి. స్వామివారి భక్తులు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తి మరియు క్రమశిక్షణగా ఉపవాసాన్ని పాటిస్తారు. ఉపవాసం ద్వారా మనసు మరియు శరీరం శుద్ధి అవుతుందని నమ్ముతూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలతో ఊరేగింపులు కూడా నిర్వహిస్తుంటారు. ఈ ఊరేగింపుల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు. కీర్తనలు ఆలాపిస్తూ భగవంతుని దివ్యనామాలను జపిస్తూ ఉంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా ప్రత్యేక వంటకాలు మరియు ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు. ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ప్రసాదం తీసుకోవడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి కృప కలుగుతుందని భక్తులు నమ్ముతారు. భక్తులు స్కంద పురాణం, కంద షష్ఠి కవచం, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి మరియు కార్తికేయ కామవార్భ వంటి పవిత్ర స్తోత్రాలను మరియు సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలను పఠనం చేయడం విశేషం. ఈ శ్లోకాల పఠనం వల్ల దైవంతో పాటు ఆత్మిక సంబంధాన్ని మరింతగా పెంచుతుందని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది సుబ్రహ్మణ్య స్వామి విజయాన్ని జరుపుకోవడమే కాకుండా ధర్మం మరియు ధర్మం యొక్క విశిష్టతను గుర్తు చేస్తుంది. ఇది సమాజాన్ని ఆనందం మరియు భక్తితో భక్తులు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకునేటప్పుడు ఆధ్యాత్మిక పురోగతి, రక్షణ మరియు శ్రేయస్సు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్య ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.